హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏదైనా పని మొదలు పెడితే ఒక తీపి వస్తువుతో చాలు చేయాలంటారు కదా, అందుకే ఈతకాలతో చాలు చేసిన. ఈరోజు వచ్చేసి స్పెషల్గా సండే బయటకు వచ్చినాం మా పొలం దగ్గరికి. చికెన్ తందూరి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఇక కర్రీలు విర్రీలో తిని తిని బోర్ వచ్చింది. ఒకరోజు చికెన్ తందూరి చేసుకుందాం అని చెప్పి అనుకొని ప్లాన్ చేసుకొని వచ్చినాం. ఇక్కడ కూర్చున్నా. ఈతకాళ్ళు ఈ వాగు పక్కకు వంటి ఈత చెట్లు ఉంటాయి, ఈతకాళ్ళు చెప్పుకున్నాం. చికెన్ తీసుకొచ్చినాం, ఒక కోడి. ఇక మొత్తం ప్రాసెస్ ఎట్లుంటుందో ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ మంచిగా కోడిని వాష్ చేసుకున్న తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నా. మంచిది, పుల్లటిది కాదు, మంచిది కొంచెం తీయగా అట్లాంటి పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకొని ఇక ఈ పెరుగు ప్యాకెట్ అందులో మంచిగా మిక్స్ చేసుకొని మన కారపొడి, చేపలు కాదు పట్టించిన కారపొడి, దగడు రెడ్ ఎలా ఉంది, పసుపు, కొత్తిమీర పొడి అండ్ కస్తూరి మేతి మిక్సింగ్. ఇది ఉప్పు తగినంత, నిమ్మకాయ, ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చిన తర్వాత చెత్త అంతా ఇష్టం ఉన్నట్టు పొలాలలో వారేయకుండా, కొంతమంది బీర్ సీసాలు వలగొట్టుడు తాగి పొలాలలో, ఇదంతా పొలమే చూస్తుర్రా, ఇదంతా పొలం, మా పొలమే. పక్కకు వాగు ఉంటుంది, ఈ వాగు పక్కకు ఈత చెట్లు, ఈతవనం ఉంది. సో మనం ఏం తెచ్చుకున్నా ప్రకృతిని మాత్రం ఖరాబ్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా, అయితే చెత్త ఉందో ఆ చెత్తను మళ్ళీ ఈ జనావాసాల్లోకి తీసుకెళ్ళి మున్సిపాలిటీ డబ్బాలను అక్కడిక్కడ పడేయాలి. ఇట్లా అనవసరంగా ఎక్కడ దొరుకుతాడ పొలాల్లో ప్లాస్టిక్లు కవర్లు అవోటి పడేయకుండా, బీర్ సీసాలు మందు సీసాలు పలుగొట్టి రైతులకు ఇబ్బంది చేయొద్దు. ఓకే, మంచిగా మసాజ్ చేయాలి, థాయిలాండ్ మసాజ్ థాయ్ మసాజ్. సో వితౌట్ ఆయిల్ ఇది. ఓకే ఫ్రెండ్, మసాలాలు విసాలాలు అన్నీ మంచిగా కలిపేసి కొంచెం సేపు ఒక 20 నిమిషాలు దీనికి రెస్ట్ ఇస్తే వస్తుంది. ఇది తర్వాత ప్రాసెస్ చూపిస్తా. ఓకే, ఇంటర్వెల్ బ్రేక్ తీసుకోండి. అంతవరకు ఇది ఒక 20 నిమిషాలు పడుతుంది కాబట్టి అంతలోపు ఒక 2 గ్లాసులు వేసి మిక్సర్ కూడా తీసుకొచ్చినాం. బొగ్గుల మీద కాలవాలి, మంట మీద కాలవద్దు. మంట మీద కాలితే పైన కాలుతుంది, లోపల అట్లే ఉండిపోతుంది. సో బొగ్గుల మీద అనేది మనకి ఈ మంట వచ్చి ఇప్పుడు బొగ్గులు అవుతుంది. ఆ బొగ్గులు అయిన తర్వాతనే మనం కాలవాలి, అప్పుడైతేనే సూపర్గా ఉంటుంది. మనం ఇప్పుడు 2 రకాలుగా దీన్ని చేసుకుందాం. ఒకటి వచ్చేసి కాండ మీద పెట్టి చేద్దాం, ఒకటేమో కబాబ్ టైప్ ఫ్రై అయిందో ఓన్లీ నిప్పుల మీదనే కాల్చినాం. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకనంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్లేట్లు ప్లాస్టిక్ అవి ఒకటి వాడద్దు. ఆకులల్లా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇక్కడికి అడవిలోకి వచ్చినాం కాబట్టి మంచిగా అయితే కుక్ అయింది, మంచిగా మస్తు ఉడికింది.